చెంగున ఎగురుతూ వస్తున్న ఆద్యాన్ని చూసి, ఎక్కడికి వెళ్ళావు బంగారం? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అన్నారు యమున గారు ఎదురొచ్చి. అవుట్ హౌస్ చూడటానికి శివ మామ తీసుకెళ్లాడు యమ్ము, చూసి వస్తున్నాను. నచ్చిందా మరి? తనని ఎత్తుకొని కిచెన్ గట్టు మీద కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఐస్ క్రీమ్ కప్పులో వేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి చిన్ని స్పూన్ ఆద్య చేతికి ఇచ్చింది యమున. ప్యాలెస్ కంటే ఏమీ బాగోలేదు అంది యశ్విని గుర్తు తెచ్చుకొని. నిజానికి అక్కడ చుట్టూ చెట్లు చాలా బాగుంది. మళ్ళీ వెళ్ళి ఆడుకోవాలని కూడా అనుకుంది, కానీ యశ్విని చూశాక తన నిర్ణయం మార్చుకుంది. ఏంటి, అవుట్ హౌస్ నీకు నచ్చలేదా? మన ఇంటికి వచ్చే విఐపీలు గెస్ట్లు అక్కడే ఉండటానికి ప్రిఫర్ చేస్తారు తెలుసా? ఎంత చల్లగా ఉంటుంది. చుట్టూ పచ్చని గార్డెన్, ఎత్తైన చెట్లు, అక్కడ ఉన్న పావురాలు. నీ టేస్ట్ ఏంటి ఇలా ఉంది అంది నవ్య. సమాధానం చెప్పకుండా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది. దివ్యకి కూడా మరో కప్పులో ఐస్ క్రీమ్ వేసి ఇచ్చి ఆద్య పక్కన కూర్చోబెట్టింది నవ్య. నేనంటే నీకు ఇష్టం లేదా? మెల్లిగా ఆద్యాని కదిపింది. నో, చూడకుండానే చెప్పింది. అసలు హేట్రస్ అన్న పదానికి అర్థమైనా తెలుసా నీకు అంది నవ్య. ఓ తెలుసు, ఆది గర్ల్స్ ని హేట్ చేస్తాడు కదా, అదే అనగానే బిక్క చచ్చిపోయి చూశారు యమున గారు నవ్య. ఆది గర్ల్స్ ని హేట్ చేస్తారని నీకెలా తెలుసు? ఏమో, నాకు అలా అనిపించింది. లేకపోతే తనకి గర్ల్ ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా ఉండాలి కదా. మరి ఎవరూ లేరంటే తనకి గర్ల్స్ అంటే ఇష్టం లేనట్టే కదా, అందుకే అన్నాను అంటున్న ఆద్య తెలివికి మాటలకి చూస్తుండిపోయారు. మరి నీ ఆదికి అమ్మాయిని చూసి పెట్టొచ్చు కదా, పెళ్లి చేద్దాం అని నవ్వింది నవ్య. నో, ఆదికి ఇష్టం లేని పనిని చెయ్యమని బలవంతం చేయకూడదు. తనకి ఇష్టమైతే తనే చేసుకుంటాడు. మధ్యలో మనం ఎందుకు చెప్పాలి? తను ఏమైనా చిన్న కిడ్నా? అమ్మా చూసావా, ఇండైరెక్ట్గా నిన్నే అంటుంది అంది నవ్య. చాలా మంచి మాట చెప్పావు ఆద్య. నిజమే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలి తప్ప ఒకరు బలవంతం మీద బ్రతకూడదు అని వాస్తవాన్ని నీ చిన్ని మాటల్లో బాగా తెలిసేలా చేశావు అంటూ ఆదికి ఐస్ క్రీమ్ ఇచ్చి వస్తావా, నేనే వెళ్ళి ఇవ్వనా అంది. ఆది ఐస్ క్రీమ్ తింటాడా? విచిత్రంగా అడిగింది. ఏమో, నీ చేత్తో ఇస్తే తింటాడేమో. నా చేతి ఐస్ క్రీమ్ నా ఆది తింటే నేను హ్యాపీ అవుతాను అన్నారు యమున. తన బౌల్ ఖాళీ చేసేసి యమున గారు ఇచ్చిన బాక్స్ తీసుకుని నేరుగా లిఫ్ట్లోకి వెళ్తుంటే, చూడమ్మా, ఒక్క రోజుకే ప్యాలెస్ని ఎంత బాగా తెలుసుకుందో. చాలా ఇంటెలిజెంట్ పిల్ల. తను కొంచెం కూడా భయం లేదు. ఏంటో నవ్య, ఆ పిల్లని ఎంత మనదని అనుకున్నా ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందన్న భయం నన్ను కలవర పెడుతుంది. ఇలాంటి పాపని ఎవరు మాత్రం దూరం చేసుకోవాలి అనుకుంటారు? తను ఉంటే అసలు టైమే తెలియదు తెలుసా. ఏది కావాలన్నా అడిగి చేయించుకుంటుంది. ఇంతలో వచ్చిన శివాని చూసి, శివ అవుట్ హౌస్ దగ్గర ఇందాకేంటి పోలీస్ జీప్ ఆగింది, ఇక్కడికి ఎవరు వచ్చారు అడిగింది నవ్య. చూసేసావా అని మనసులో అనుకొని, ఏం లేదు, ఏదో కేసు గురించి అన్నని కలవడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, అలాగే వచ్చారు. ఏం లేదు, వెళ్ళిపోయారు అంటుంటే, లేదు, ఎవరో బుర్కాలో ఉన్న లేడీ కూడా వచ్చినట్టుంది. చూశాను, బయటికి వచ్చేసరికి ఇంకా కనబడలేదు. మొన్న సిగ్నల్ దగ్గర చూసిన పిల్లల్ని మన హోమ్కి తీసుకెళ్ళాం కదా, వాళ్ళ తాలూకా వాళ్ళు పిల్లల కోసం వచ్చారు అనగాని, అంటే ఆద్య కోసం కూడా వచ్చారా అన్నారు యమున గారు కంగారుగా. లేదమ్మా, ఆద్య వాళ్ళ పాప కాదంట, అందుకే వచ్చారు అంటుంటే ఊపిరి పీల్చుకున్నారు ఆవిడ. నవ్య కూడా ఇక ఎక్కువ మాట్లాడలేదు. పైకి వచ్చిన ఆద్య నేరుగా ఆదిత్య రూమ్కి వెళ్ళింది. బాల్కనీలో సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని ముందున్న బెంచ్ మీద కాళ్ళు పెట్టి మోచేతిని నుదురు మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని కనబడ్డాడు. ఆది అని పిలిచింది. ఆ పిలుపు విన్నప్పుడల్లా అతని మనసు అలజడికి గురి అవుతూనే ఉంటుంది. ఎదురుగా బౌల్ పట్టుకొని ఉన్న ఆద్యాన్ని చూస్తూ, ఏంటి బేబీ అది అన్నాడు. ఐస్ క్రీమ్ నీ కోసం ఎమ్ము ఇచ్చింది అనగానే, ఎమ్ము అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. నీ అమ్మని ఏం నేను అలా పిలవకూడదా? ఎమ్ము అన్న పేరు నాకు చాలా నచ్చింది అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్తుంటే నవ్వుతూ, ఇలా రా అన్నాడు. అతని ముందుకు వచ్చింది. తనని టేబుల్ మీద కూర్చోబెట్టి, తినిపిస్తావా అన్నాడు. అని తల ఊపి స్పూన్తో కొంచెం కొంచెం తీస్తూ ఆదిత్యకి తినిపిస్తుంటే, అమ్మ చేతి వంటని కూతురు చేత్తో తింటుంటే ఆ అనుభూతి చెప్పలేనిదిగా అనిపించింది. కానీ ఇది పంచుకోవాల్సిన ఇంకో వ్యక్తి తన దగ్గర లేనందుకు బాధ కూడా కలిగింది. 2-3 స్పూన్లు తినిపించాక, ఇందాక వచ్చిన లేడీ వెళ్ళిపోయిందా అని అడిగింది. తను నిజంగా మీ మమ్మీ కాదా అన్నాడు. తల వంచేసిన ఆద్య బుల్లిగడ్డం పట్టి పైకంటూ, నిజం చెప్పు, నేనేమీ అనుకోను. తను వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడికి రాదులే అనడంతో, తను మా మమ్మీనే అంది. మరి ఎందుకు అలా చెప్పావు? ఐ హేట్ హర్
తనంటే నాకు అసహ్యం, ఇష్టం లేదు. చూసావా, నన్ను చూసి కూడా దగ్గరికి తీసుకోలేదు, కనీసం కిస్సీ కూడా ఇవ్వలేదు. అందుకే తనంటే నాకు ఇష్టం లేదు అని ఎప్పుడూ ఏడవని ఆద్య కూడా కళ్ళలో నీళ్లు నిలుపుకోవడం చూసిన ఆదిత్య మనసు తల్లడిల్లింది. తనని గుండెకి హత్తుకున్నాడు. ఇట్స్ ఓకే బేబీ, నీకు నేనున్నాను కదా. నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి నువ్వు కావాలని వస్తారు. నిన్ను ప్రాణంగా గుండెల్లో పెట్టుకుంటారు. ఇంకెప్పుడు నా ఆద్య కళ్ళలో ఈ చిరుతడి చూడకూడదు అని ఎర్రగా మారిన పాప చిన్ని కళ్ళని సున్నితంగా తుడిచాడు. కానీ మమ్మీ ఏడ్చింది కదూ నేను అలా చెప్పగానే అంది. యశి మాటల్లో చెప్పకపోయినా తన కళ్ళలో ఆద్య పట్ల అమితమైన ఆప్యాయత, ప్రేమ, అనురాగం చూసిన ఆదిత్య ఏమో నేను చూడలేదు అనేశాడు. నిజంగానే తను మళ్ళీ నా కోసం రాదు కదూ ఆద్య అడుగుతుంటే వస్తే ఏం చేస్తావు అని అన్నాడు. అస్సలు వెళ్ళను అని గంభీరంగా చెప్పి ఐస్ క్రీమ్ తింటుంటే నవ్వుతూ ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం అన్నాడు. గార్డెన్లో ప్లే ఏరియా చాలా బాగుంది, అక్కడ ఆడుకుందాం ఆది ప్లీజ్ అంటుంటే ఓకే అని ఐస్ క్రీమ్ ఫినిష్ చేసి తనని కిందకు తీసుకువెళ్ళాడు. అప్పుడే రాహుల్ చైతన్యాన్ని తీసుకుని లోపలికి వస్తున్నాడు. హాయ్ ఆది నవ్వుతూ ముందుకు వచ్చి ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రాహుల్. ఎలా ఉన్నాం పలకరించాడు ఆదిత్య. నాకేం ఇదిగో ఇలా ఉన్నాను అనగానే తన భుజాల వరకు ఉన్న చైతన్యాన్ని చూసి చైతన్య అన్నాడు. మామ అంటూ వచ్చి ఆదిత్యాన్ని హత్తుకున్నాడు. ఆద్యాన్ని చూస్తూ ఎవరి బేబీ అన్నాడు. మై బేబీ అన్నాడు ఆది. రాహుల్ కూడా ముందు షాక్ అయ్యాడు ఆదిత్య అలా చెప్పడంతో. అమ్మ మామకి పెళ్ళయిందా ఆదిత్యాన్ని అచ్చుగుద్దినట్టు ఉన్న ఆద్యాన్ని చూస్తూ అడిగాడు చైతన్య. మనకంత భాగ్యం కూడా నాన్న, మీ మామ పెళ్లి చేసుకోలేదు అంది నవ్య నిష్ఠూరంగా. మరి ఈ బేబీ ఏంటి అచ్చ మామలా ఉందని చైతన్య ఆద్యాన్ని చూస్తుంటే ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టుకుని నేను ఆది పాపని అందుకే అలా ఉన్నాను అంది ధైర్యంగా. ఈసారి ఆదిత్య ఆశ్చర్యంగా ఆద్యాన్ని చూస్తే మిగిలిన వాళ్ళంతా నోర్లు తెరిచేశారు. క్షణం పాప నోటి నుంచి నేను ఆది పాపనని వినగానే ఆదిత్య మనసు ఎగిరే విహంగమే అయ్యింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చైతన్య ఆద్యాని విచిత్రంగా చూస్తే ఏంటి అమ్మా ఈ పాప ఇంత లేదు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంది అన్నాడు. చైతన్య మాటతో ఆద్య పాప ఈగో హర్ట్ అయింది కానీ ఏమనాలి అనిపించక ఆది నన్ను గార్డెన్లోకి తీసుకెళ్ళని చెప్పడంతో రాహుల్ ఈవినింగ్ మాట్లాడదాం వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి పాపతో వెళ్ళిపోయాడు. నవ్య నేను చూస్తుంది ఆదిత్యనేనా అన్నాడు అదే ఆశ్చర్యంతో. ఏమైనా డౌటా అడిగింది చైతన్యాన్ని దగ్గరకు తీసుకుని. మరైతే తను ఆ పాపతో అంత చనువుగా చెప్పాలంటే హక్కుగా ఉన్నట్టు అనిపించింది. పాప కూడా అలాగే ఉంది. 2 రోజుల్లో ఇదెలా సాధ్యం? విధి లిఖితం చేస్తే అన్నీ అలా జరుగుతుంటాయి కానీ మీరు రాండని లోనికి తీసుకెళ్ళింది. హోమ్కి చేరుకున్నారు యశిక వాళ్ళు. ఇంటికి వచ్చాక టీ పెట్టి తెచ్చారు మల్లిక. అక్కడ ఉన్నది ఆద్య అని తెలిసి ఎందుకు యశి వదిలి వచ్చేశావు? మాతో కూడా ఎవరు అడిగినా పిల్లలు పుట్టాకనే పరిచయం అయినట్టు చెప్పమన్నావు. నువ్వు చెప్పమన్నట్టే అతనికి చెప్పాం. థ్యాంక్స్ ఆంటీ కృతజ్ఞతగా అంది. మాకు కావాల్సింది థ్యాంక్స్ కాదురా నీ ముఖంలో చిరునవ్వు. ఎప్పుడో ఒక్కసారి ఆద్య పుట్టినప్పుడు చూసాం, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. నవ్వితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? నీకు మంచి రోజులు వచ్చాయి యశి. ఆ అబ్బాయి చాలా గొప్ప వ్యక్తిలా ఉన్నాడు. నువ్వు ఎవరో తెలిసి ఉంటుంది. నీ పర్సనల్ అని ఇన్ని రోజులు తల దూర్చలేదు కానీ పెద్దదానిగా చెప్తున్నాను. నీ జీవితంలో ఆ అబ్బాయి కనుక ఉంటే వెంటనే అతని దగ్గరకు వెళ్ళిపో. నీ కంటిలో నలుసు కూడా పడనివ్వడని మా నమ్మకం. పడిన బాధలు కార్చిన కన్నీళ్లు చాలు. ఇకనైనా నీ జీవితంలో సంతోషాలకు స్వాగతం పలకమని సలహా ఇచ్చారు. చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి తనుండే హౌస్కి వెళ్ళి తలుపు వేసుకుని దానికే చారగిలపడి వెక్కి వెక్కి ఏడ్చి గుండె బరువు తీర్చుకుంది. ఎంత ప్రేమగా చెప్పావా అది తాళి కడతానని? నిజంగా ఆ రోజు యశీని అయ్యి ఉంటే మరుక్షణం ఆలస్యం చేయకుండా నీ ముందు తల వంచి మెడలో తాళి కట్టించుకుని బంగారం లాంటి నిన్ను నా గుండెల్లో దాచుకుని ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆది. నా బాధలు నీతో చెప్పి నిన్ను బాధ పెట్టలేను. ఈ యశీకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరించుకొని నీ ముందుకు వస్తాను. నువ్వే వదలమని అడిగినా వదలను. కానీ నువ్వు మాత్రం ఇంతలా మారిపోయావాది. మనిషి చిక్కిపోయావు. కళ్ళలో నా కోసం పడే తపన తాపాత్రయం కనబడుతుంది. అందుకే ఆద్యను నీ దగ్గర వదిలిపెట్టి వచ్చాను. తను మిస్ అయిన తండ్రి ప్రేమని, నీకు దూరం చేసిన కూతురు ప్రేమని ఒకరికొకరు పంచుకుంటారని. ఇక్కడే ఉండి ఆద్య అసహ్యానికి గురవడం కంటే అక్కడ ఉండి నీ ప్రేమకు తనని దగ్గర చేయడమే నాకు మంచిదనిపించింది.
అలాగైనా ఈ అమ్మ మీద తనకి కోపం కొంచెమైనా తగ్గుతుందేమో. పాపని నువ్వు ప్రాణంగా చూసుకుంటావు, ఆ నమ్మకం నాకుంది. అదే నమ్మకాన్ని నా మీద నువ్వు ఉంచుతావని అనుకుంటున్నాను. మిస్ యూరా అని మోకాళ్ళు చుట్టుకుంది. చాలా కాలం తర్వాత కరువు తీరా మనస్ఫూర్తిగా ఏడ్చడంతో గుండెల్లో భారం తగ్గి హృదయం తేలిక పడింది. ఆద్యాని ఆడిస్తున్నాడు కానీ ఆదిత్య ఆలోచనలన్నీ యశ్వితోనే ముడిపడి ఉన్నాయి. అసలు ఏం చేస్తుంది? నాకు తెలియకుండా ఏమైనా దాస్తుందా? చాలా చాలా తగ్గిపోయింది. కళ్ళలో దేనికో బాధ తప్పితే ఆనందం అన్నది లేనట్టు ఉంది. వెంటనే శివాకి కాల్ చేసి యశ్వి ఫ్యామిలీ ఎక్కడ ఉందో కనుక్కోమన్నాడు. కేవలం అరగంటలో తిరిగి ఫోన్ చేసిన శివ వాళ్ళు ఉన్న ప్లేస్ చెప్పాడు. పాపతో తను ఉండటం తన వాళ్ళకి తెలియదు కదా, ఒక్కటే స్ట్రగుల్ అవుతూ ఎందుకు ఇంత బాధపడటం? ఒకవేళ తన మదర్ ఒప్పుకోలేదని దూరం పెడుతుందా నన్ను? ఆవిడ ఒప్పుకుంటేనే నా దగ్గరికి వస్తుందా, లేకుంటే రాదా? ఈడియట్, నాకంటే వాళ్ళే ఎక్కువయ్యారా అని వేస్ట్ కారణం వెతికిన మనసు ఎందుకో దానికి ఒప్పుకోలేదు. కాదు, ఇంకా ఏదో ఉంది. వెంటనే యశ్వి మదర్ని కలిసి ఆమెతోనే మాట్లాడతాను. అప్పటికి కూడా నా దగ్గరికి రాకపోతే తర్వాత నేను చేయాల్సిందే చేస్తానని దృఢంగా అనుకున్నాడు. ఆది, మనం స్విమ్ చేద్దామా అంది ఆద్య పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ చూపిస్తూ. ఆ రోజు పాపతో పూర్తిగా ఎంజాయ్ చేసిన ఆదిత్య రాత్రంతా బాగా ఆలోచించి మరుసటి రోజు యశ్వి మదర్తో మాట్లాడటం కోసం బయలుదేరాడు. అదేంటి ఆది, నీకోసమే రాహుల్ వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు అంది నవ్య ముఖం చిన్నబుచ్చుకొని. ఇంపార్టెంట్ పని, ఈవినింగ్ లోపల వచ్చేస్తాను రాహుల్ అన్నాడు. ఎంతో అవసరమైతే తప్ప నువ్వు ఇంతగా అడగవు ఆదిత్య, పర్వాలేదు నేను ఉంటాను, చాలా డేస్ అయిందిగా వచ్చి అనడంతో థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పి నవ్య పాపను చూసుకుంటావు కదూ అన్నాడు. నా మీద నమ్మకం లేదా? ముఖం నల్లగా పెట్టుకొని చెప్పింది. నీ మీద పాప మీద ఎక్కువ నమ్మకం, తనని హ్యాండిల్ చేయలేవని అని పైకెళ్ళి నిద్ర లేచిన ఆద్యాకి గుడ్ మార్నింగ్ చెప్పి పని మీద బయటకు వెళ్తున్నాను, ఈవినింగ్ లోపల వచ్చేస్తాను అన్నాడు. సరే అని కొద్దిగా తల ఊపింది కానీ నైట్ పడుకునేసరికి తన ముందు ఉండాలని కండిషన్ పెట్టింది. అలాగే అన్నాడు. యమున గారికి చెప్పి శివాని వద్దని ఒక్కడే స్టార్ట్ అయ్యాడు. ఆదిత్యకి యశ్వి ఎక్కడ ఉందని తెలుసు, తనని చూశాడు. అయినా సరే కలవడానికి కానీ తీసుకెళ్లడానికి కానీ రాలేదు. దాదాపు 10 రోజులు గడిచిన ఆదిత్య నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తను ఇక అనుకున్నది చేయవచ్చు అని ఎవరికో కాల్ చేసి చాలాసేపు మాట్లాడింది. ఎప్పట్లా మరుసటి రోజు టూరిస్ట్ గైడ్గా డ్యూటీకి స్టార్ట్ అయింది. మరో 2 రోజులు గడిచాయి. ఎర్లీ మార్నింగ్ జర్నీతో అలసిపోయి వచ్చిన యశి అలాగే నిద్రపోయి సాయంత్రంగా లేచింది. ఇల్లంతా డస్ట్ ఎక్కువగా అనిపించి గంటపాటు శ్రమించి ఇంటికి ఒక రూపం తెచ్చింది. తను కడుపుతో ఉన్నప్పటి నుంచి తీసిన పిక్స్ అన్ని భద్రంగా ఒక ఆల్బంలో దాచిపెట్టుకుంది. అవి తిరగేస్తూ కళ్ళలో జారిపోతున్న నీళ్లను తుడుచుకుంది. పని అంతా కంప్లీట్ అవ్వడంతో స్నానానికి వెళ్ళింది. అప్పటికే చీకటి పడింది. ఆకాశం మబ్బులు పట్టి సన్నని చినుకులు పడుతున్నాయి. కరెంట్ వస్తూ పోతూ ఉంది. తనకి అలవాటైన ప్రదేశమే కాబట్టి స్నానం చేసి వచ్చింది. కడుపులో పేగులు మెలిపెడుతుంటే వంట చేసుకోవడానికి కిచెన్కి వెళ్ళడం కోసం క్యాండిల్ వెలిగించింది. బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి తను ఊహించని విధంగా సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని ఉన్నాడు ఆదిత్య. ఒక్క క్షణం షాక్ అయింది. పవర్ వచ్చింది. ఇల్లంతా లైట్స్ వెలిగాయి. భ్రమేమో అనుకున్న తన కళ్ళకి బ్లాక్ షూట్లో రాయల్గా 6 ఫీట్ పర్సనాలిటీ కనబడుతుంటే కళ కాదు నిజమని నమ్మకుండా ఎలా ఉంటుంది? గోడకి సున్నంలో అతుక్కుపోయి తన ఎదురుగా ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ అప్రయత్నంగా నోటి నుంచి వస్తున్న అరుపుని ఆపుకుంది. 2 బెడ్రూమ్, ఒక కిచెన్, హాల్ ఉన్న చిన్న ఇల్లే. దానిని చాలా శుభ్రంగా నీట్గా పెట్టుకొని ఉండటం అప్పటి వరకు స్కాన్ చేస్తున్న ఆదిత్య చుడిదార్లో ఎదురుగా ఉన్న యశి వైపు చూపు తిప్పాడు. అతనికి ఎక్కడ ఏ ఆనవాళ్ళు దొరుకుతాయో అని కంగారు పడిన యశి, నువ్వెందుకు వచ్చావు అంది వణుకుతున్న గొంతుతో. నేను రానని నీతో చెప్పానా అన్నాడు పైకి లేచి అడుగు ముందుకు వేస్తూ. ఆది, దిస్ ఈజ్ టూ మచ్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వేలు చూపిస్తుంటే చటుక్కున వేలికి ముద్దు పెట్టాడు. వెంటనే చేతిని వెనక్కి తీసుకుంది. ఆమెకు తగలకుండా అటు ఇటు చేతులు ఉంచి పోనివ్వకుండా ముందుకు బెండ్ అయ్యి, నిన్ను కారణం అడగనని చెప్పాను కానీ నీకోసం రానని అన్నానా మిస్సెస్ ఆదిత్య? తన మాటలు తనకే చెప్తున్న ఆదిత్యాన్ని చూస్తూ యశి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖంలో బెదురుకి ఊపిరి వేగంగా వస్తుంటే, నువ్వు అనుకునేంత మంచోడిని మాత్రం కాదు, ఐఎమ్ వెరీ బ్యాడ్. ఆదిత్య మాటల్లో ఎన్నడూ లేనంత అల్లరి తెలుస్తున్నా అది ఎంజాయ్ చేసే స్టేజ్లో ఆమె లేదు.
ఎందుకు వచ్చావు? కారణం నీకు చెప్పాలా? చెప్పాలి, ఇది నా ఇల్లు కాబట్టి. అది 10 days ముందు వరకు బేబీ. ఇప్పుడు ఈ ట్రస్ట్కి యజమానిని నేను. మొత్తంగా ఇక్కడ పిల్లలతో సహా నాకు సొంతం. అంటే ఈ హౌస్, ఇందులో ఉండే నువ్వు కూడా. ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక బిక్కమొహం పెట్టుకుంది. నీకు అంతగా డౌట్ ఉంటే మార్నింగ్ నీతో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకో అని సున్నితంగా చెంప నిమురుతూ, నా దగ్గర ఏం దాచడానికి ఇదంతా చేస్తున్నావో కానీ నాకు అదంతా అనవసరం. నిన్ను చూడనంత వరకే అవన్నీ. 4 ఏళ్ల క్రితం నువ్వు చెప్పావు కదా, విధి కలిపితే కలుద్దామని. కలిసి ఉండాలని నువ్వు అనుకోలేదేమో, కానీ ఒక్కసారి కనబడితే వదిలిపెట్టకూడదని మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నేను వస్తాను, ఎక్కడికైనా సరే చెప్తుంటే కళ్ళెత్తి సూటిగా అతన్ని చూసింది. అంటే నా మాటకి విలువ ఇవ్వడం లేదా నువ్వు అని బెదిరింపు అస్త్రంగా వాడింది. ఇస్తున్నాను, ఇచ్చాను కనుకనే 4 ఏళ్ళు నువ్వెక్కడ ఉంటావో తెలుసుకోవడం నాకు చిటిక వేసినంత పనైనా తెలుసుకోలేదు. అది నీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు నిన్ను వదులుకోవడం, దూరం పెట్టడం నా వల్ల కాదు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నావని నేను ఎప్పటికీ అడగను. కానీ నన్ను రావద్దని రైట్స్ మాత్రం నీకు లేవు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు? అసహనం ప్రదర్శించింది. నిన్ను చూడటానికి. ఆది ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళు. ఆద్య ఒక్కటే ఉంటుందనా? ఆమె నోటి నుంచి తెలుసుకోవడానికి అడిగాడు. తన గురించి నాకు తెలియదని చెప్పాను కదా. మరి అయితే నీకెందుకు టెన్షన్? ఈ నైట్ ఇక్కడే స్టే చేస్తాను, మార్నింగ్ వెళ్తాను. నీకు ఏమైనా ప్రాబ్లమా అంటున్న ఆదిత్యాని గుర్రుగా చూసింది. ఈ చూపులకి ప్రాణం ఇస్తాను కానీ భయపడను, అర్థమైందా అంటూ మరింత ముందుకు వచ్చి మెడ వంపుల్లో ముఖం పెట్టుకుని బాడీ ప్రాగ్నెన్స్ డీప్గా బ్రీత్ చేస్తూ, మిస్ అయ్యాను చాలా అన్నాడు మత్తుగా. అతని వెచ్చని శ్వాసకి తనువంతా పులకిస్తుంటే కష్టంగా ఉంది తనకి తట్టుకోవడం. ఆకలిగా ఉంది, వంట చేసుకోవాలి, వెళ్ళు. ఇక బెదిరింపులు పనికిరావని బతిమలాడడం స్టార్ట్ చేసింది. నాకు కూడా ఆకలిగా ఉంది. సరే వంట చేస్తాను, తిని వెళ్ళిపో. కడుపు ఆకలి ఓకే, మరి 4 ఏళ్ల క్రితం రుచి చూపించి వదిలేసిన ఆ విందు భోజనం పెట్టి మనసు ఆకలి తీర్చవా? గుటకలు మింగుతూ చూసింది. జుట్టును బంధించిన ప్లక్కర్ తీసేయగానే కారు మబ్బుల వంటి కురులు జలపాతంలో జారాయి. చేతి వేళ్ళకి అంటుకున్న కురుల్ని స్మెల్ చేస్తూ, నైట్ అవుట్ చేద్దామా అని కొంటెగా అడిగాడు. నన్ను సాధించడానికి కంకణం కట్టుకుని మరీ వచ్చాడని అనుకుంటూ, నాకు ఇష్టం లేకుండా తాకవని నా నమ్మకం. ఏడిపించింది చాలు, ఆకలిగా ఉంది, లెగు అంది. వెంటనే దూరం జరిగిన ఆదిత్యాన్ని చూసి వంటింట్లోకి వెళ్లేలోపే మళ్ళీ పవర్ పోయింది. ఏ భగవాన్, ఎందుకు నేనంటే ఇంత కోపం నీకు అని మనసులో అనుకుందో లేదో గాల్లో తేలింది. గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. ఆదిత్య చేతుల్లో ఉన్నానని తెలిసి. ఏం చేస్తున్నావు? మాట్లాడకుండా యషిన్ విండో దగ్గర ఉన్న కిచెన్ టాప్ మీద కూర్చోబెట్టి కిచెన్ మొత్తం కలిగే చూశాడు. స్టవ్, చిన్న ఫ్రిడ్జ్, కొన్ని సెల్ఫులతో సింపుల్గా ఉంది. ఏం తింటావు? ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ అడిగాడు. ఇంట్లో ఏమీ లేవు అంది మెల్లగా. క్యారెట్, క్యాప్సికమ్ ఉన్నాయి. సెల్ఫ్లో ఇన్స్టెంట్ నూడిల్స్ ప్యాకెట్స్ కనబడటంతో చాప్ బోర్డ్ తీసుకున్నాడు. నేను చేస్తాను అని దిగబోతున్న ఆమెని చురుగ్గా చూసేసరికి దెబ్బకి సైలెంట్గా అయిపోయింది. తనకి క్యారెట్ పీస్ అందించాడు. తీసుకోబోతున్న క్షణంలో అది అతని పెదవుల మధ్య నిలిచింది. ఏంటి ఇప్పుడు కిచెన్ రొమాన్స్ స్టార్టింగ్నా అనుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంది. 2 నిమిషాలైన తర్వాత చూస్తే అలాగే చూస్తూ ఉన్నాడు. ఇవాళ అయిపోయావే వెషి అనుకుంటూ ముందుకు వంగింది. ఆదిత్య కూడా మరి కాస్త ముందుకు వంగాడు. కొంచెం జరిగి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ క్యారెట్ ముక్కని అందుకుంది. సైలెంట్గానే ఉన్నాడు తను. తింటూ ఆదిత్య కుకింగ్ చూస్తూ ఉంది. చిమ్నీ హైట్కి ఉన్నాడు. అప్పుడు అర్థమైంది తనెంత షార్ట్గా ఉంటుంది అని. అతను తలుచుకుంటే అందగత్తెలు, కోటీశ్వర్లు వస్తారు కదా, మరి ఎందుకు తననే ప్రేమించాడు? తప్పు జరిగిన తర్వాత కూడా వదిలేయకుండా ఇంకా తన కోసమే ఎదురు చూస్తూ లైఫ్ని వేస్ట్ చేసుకున్నాడు అనుకుంటూ ఆలోచనలో మునిగిన యషి గమనించలేదు. వేడివేడి నూడిల్స్తో పాటు బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్ తన ముందు ఉందని. హలో మేడం అని చిటిక వేసి పిలిచాడు. ఉలిక్కిపడి చూసింది. థింకింగ్ చాలు, ఇక తినండి అని పోర్కు పెట్టి ఇచ్చాడు. నీకు? అతని కోసం ఇంకో ప్లేట్ లేదని తెలిసి బాధగా అడిగింది. అంత ఫీల్ అవ్వకు బేబీ, నీ ఫుడ్ షేర్ చేసుకుంటాను అంటూ కోట్ రిమూవ్ చేస్తుంటే అది ఎందుకు తీస్తున్నావు అంది. రొమాన్స్ చేయడానికి అడ్డంగా ఉందని చెప్తూనే కోట్ తీసి కాలర్ కింద బటన్ తీస్తుంటే టక్కున కిందకు దిగి నేను వెళ్ళాక తీసుకో అని పారిపోతున్న తన చెయ్యి పట్టుకుని ఆమె చేతిలో ప్లేట్ పక్కన పెట్టి బటన్స్ విప్పు అన్నాడు. అది నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు కోపం చూపించింది.
ఆమె ముక్కు గులాబీ రంగులోకి మారడం చూసి ఉక్క పోస్తుందే అన్నాడు. నడుము కింద నుంచి ఒక్కో బటన్ విప్పుతుంటే యషి తల సరిగా ఆదిత్య పెదవి కింద ఉంది. గాఢంగా ఒక ముద్దు ఇచ్చి టైట్గా హత్తుకున్నాడు. ఆ ముద్దులో గాఢతకి ఆమె మనసు చెలించిపోయి ఆదిత్య నడుము చుట్టూ చేతులు బిగించింది. ఆమె నుంచి వచ్చిన కొద్దిపాటి రెస్పాన్స్కి అతని మనసు సీతాకోక చిలుకల్లా ఎగరడం మొదలైంది. మనసిచ్చిన వాడు మది దగ్గరగా ఉంటే ఎంతసేపని దూరం కోపం నటించగలదు? హత్తుకుంది మనస్ఫూర్తిగా. అతని గుండె చప్పుడు లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తుంటే హాయిగా కళ్ళు మూసుకుని ఆదిత్య కౌగిల్లో ఉందన్న సంగతి మర్చిపోయింది. 2 నిమిషాలు చూసిన ఆదిత్య యశిక కదలకపోవడంతో చేతిని మెల్లగా నడుము మీదకి చేర్చి చిన్నగా నొక్కి వదిలాడు. కరెంట్ షాక్ తిన్నదిలా దెబ్బకి దూరం పోయింది. ఆదిత్యాన్ని చూడటానికి తన వల్ల కాలేదు. ప్లేట్ పట్టుకొని హాల్లోకి పరిగెత్తింది. కోట్ షర్ట్ హ్యాంగర్కి తగిలించి విండో పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మరో ప్లేట్ తెచ్చి ఫుడ్ షేర్ చేయడానికి చూస్తున్న ఆమెను ఒడిలోకి లాక్కొని టేబుల్ మీద కూర్చోబెట్టి స్పూన్తో ఫుడ్ నోటికి అందించాడు. కళ్ళ నిండా నీళ్లతో చూసింది. తిన్నాక కంటిన్యూ చేద్దాంలే అన్నాడు. అతను రొమాన్స్ గురించే మాట్లాడాడని చిరు అలక ప్రదర్శిస్తూ సగం తిని ఇంకా వద్దంది. నాకు తినిపించు అన్నాడు. తినొచ్చుగా. ఇప్పుడు ఈ రాత్రి వేళ తమరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా అడిగాడు తననే చూస్తూ. లేవు అంది తల అడ్డంగా ఊపుతూ. ఇప్పుడు ఉన్న పని అంతా నాతోనే అని కాని కసిరినట్టే చెప్పడంతో గమ్మున స్పూన్ అందుకుంది.